మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి స్వాగతం. తెలంగాణలో బీజేపీ ఈ నెల 24వ తేదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పాదయాత్ర ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా పార్టీ విస్తృత స్థాయిలో ప్రయత్నాలు తయారీ ప్రారంభించింది. ప్రముఖులు, నాయకులు అందరూ కూడా కార్యకర్తల్ని వివిధ స్థాయిల్లో సమాయత్తం చేసేటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అనేక పద్ధతుల్లో మీ ముందుకు గత రోజుల్లో వచ్చాం. అందులో భాగంగా ఈరోజు కూడా పార్టీ పాదయాత్ర పోస్టరు, అదేవిధంగా లోగో, ఇతర ప్రచార కార్యక్రమాలని మీ ముందు విడుదల చేయబోతున్నా. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్రం 2014లో కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఒక నూతన ప్రభుత్వాన్ని, ఒక నూతన పార్టీని, ఒక ఉద్యమానికి నాయకత్వం వహించినని చెప్తున్నటువంటి నాయకుణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో యాత్ర ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పార్లమెంట్లో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహించి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ అభివృద్ధికి మేము గత 7 సంవత్సరాలుగా పాటుపడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రము గత 7 సంవత్సరాలుగా సరి అయిన దిశలో ప్రయాణం చేయట్లేదు. ఇది ప్రజల మధ్యకు మేము తీసుకెళ్ళబోతున్నాం. గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు
ఏం పొందాము ఏం పొందలేదు అనేది గనుక బేరీజు వేసుకుంటే మొదలు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింది. ఉద్యమం కారణంగా, ప్రజల భాగస్వామ్యం కారణంగా ఇంకా ప్రజాస్వామ్యం హద్దులు విస్తరిస్తాయి. సమాజంలో భాగస్వామ్యం కానటువంటి పక్షాలు కూడా లాభపడతాయి. సాధికారత పెరుగుతుంది. డెమోక్రసీ విల్ గెట్ వైడెండ్ అండ్ డీపెండ్ అని భావించాం. కానీ ఈరోజు రాష్ట్రంలో గత 7 సంవత్సరాల్లో అసెంబ్లీ నడిచే విధానము, అసెంబ్లీ నడిచేటువంటి రోజుల సంఖ్య, అసెంబ్లీలో జరిగేటువంటి చర్చ యొక్క గంటల సంఖ్య నానాటికి తగ్గింది తప్పిస్తే పెరగలేదు. అదేవిధంగా ఉద్యమాల మీద కొరడా దెబ్బలు, లాఠీ దెబ్బలు పెరిగాయి, అవమానాలు పెరిగాయి కానీ తగ్గలేదు. రాజకీయ అవకాశాలు తగ్గాయి కానీ పెరగలేదు. అధికార పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం కుటుంబం పాదాల దగ్గర గిరివి పెట్టబడ్డింది, కుదోబెట్టారు. కుటుంబమే ఏకాధికార పాలన చేస్తున్నది. పర్యవసానం ప్రజాస్వామ్యం ప్రజల బాగు కాకుండా ఈ వ్యవస్థ మీద పట్టు ఏదైతుందో ఐరన్ గ్రిప్, స్ట్రాంగిల్ హోల్డ్, ఇది మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లాభిస్తున్నది. యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. గత 7 సంవత్సరాల్లో అవకాశాలు, కొత్త ఉపాధి రాకపోవడం కాకుండా రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఆ పోస్టులు కూడా భర్తీ కాలేదు. ఈరోజు 1,00,000 ఉపాధి కాదు, గత 7 సంవత్సరాల్లో అదనంగా రిటైర్ అయినటువంటి ఉపాధి కూడా ఖాళీగా ఎదురు చూస్తున్నది. పోలీసు ఉద్యోగాల నుంచి మొదలుకుంటే విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు, నేను చెప్పాను ఇంతకుముందు, ఉస్మానియా లాంటి ఉద్యమ కేంద్రమైన విశ్వవిద్యాలయాల్లో 70-80% టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ప్రధానమైనటువంటి ఉపాధి విషయంలో 7 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి ఉపాధి ఇంకా భవిష్యత్తులో ఎలా ఇస్తారు? ఇది ప్రధానమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సిన విషయం. బీద బడుగు వర్గాల విషయంలో, ముఖ్యంగా దళితుల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో సబ్ ప్లాన్ ఏం నడుస్తుంది? నేను ఇంతకుముందు చెప్పా. ఉపాధి విషయంలో ఇంకొక విషయం మీరందరూ తెలుసుకోండి. ఆగస్టు 10వ తేదీ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగుల యొక్క శాలరీసు ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రైవేట్ వాళ్ళు ఇస్తే మనం చెప్తాం దివాలా తీసిందని. కానీ ప్రభుత్వమే దివాలా తీస్తే, ప్రభుత్వ ఉద్యోగులకే శాలరీ 10వ తారీఖు వరకు రాకపోతే ఏ విశ్వాసంతో ప్రభుత్వంకు ప్రజలు పన్ను కట్టాలా? ఎందుకు కట్టాలా? ఇది
చాలా పెద్ద ప్రశ్న. 2019 వరకు 2,70,000 ఇండ్ల నిర్మాణం కావాల్సి ఉంది. 2024 లోపట అదనంగా 3 లక్షల ఇండ్ల నిర్మాణం కావాలా. ఈరోజు 30,000 ఇండ్లు మాత్రమే నిర్మాణం జరిగింది. ఈ డబ్బా ప్రచారం ఏదైతుందో, ఈ డప్పు ప్రచారం ఏదైతుందో ఇది ఎక్కడికి పోయింది? కేవలం 30,000 ఇండ్లు. నష్టపోయింది ఎక్కువ మంది ఎస్సీలు, నష్టపోయింది ఎక్కువ మంది ఎస్టీలు, నష్టపోయింది ఎక్కువ మంది వెనుకబడినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మిత్రులారా, ఈ రాష్ట్రం అప్పులోకి పోయింది. 70,000 కోట్లు ఉండేటువంటి అప్పు ఈరోజు 2,70,000 దాటింది, 3 లక్షల కోట్లు దాటుతున్నది. ఈ అప్పులు తెచ్చినటువంటి వాటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం కాదు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్, నల్గొండ, దక్షిణ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఇంతకుముందు మాట్లాడడం జరిగింది పార్టీ వైపున. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంని ఎదిరిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. అవినీతికి మారుపేరు ఏదైనా కావాలంటే ఈ దేశంలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అనే చిన్నపిల్లలకు మనం పాఠం చెప్పడానికి ఎట్లయితే మాట్లాడతామో, అవినీతికి గుర్తింపు కావాలా అని ఎవరైనా అడిగితే ఏం కావాలా అంటే అది కేసీఆర్ ప్రభుత్వము. సినానిమస్ కరప్షన్ అంటే సినానిమస్ కేసీఆర్ ఫ్యామిలీ. ఫార్మల్ కరప్షన్, ఇన్ఫార్మల్ కరప్షన్, ఆఫీస్ ఇన్సైడ్ కరప్షన్, ఆఫీస్ అవుట్ సైడ్ కరప్షన్, ఓవర్ టేబుల్ కరప్షన్, అండర్ టేబుల్ కరప్షన్. కాబట్టి 24 గంటలు 360 డిగ్రీలు విస్తరించినటువంటి పని ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వంలో కరప్షన్ మాత్రమే. మూసీ నది మంచిగా కావట్లే. మూసీ నది మంచిగా చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అక్కడ మనకు నిలబడి అక్కడ పూజ చేసుకొని మంచినీళ్ళు తాగితే చూద్దామని ఉంది. కానీ మూసీ నదిలో ఎట్లయితే కాలుష్యం పెరుగుతుందో ఈ ప్రభుత్వంలో అవినీతి అట్లా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము బెదిరిస్తే భయపడే ప్రభుత్వం కాదు ఇది. డిఎన్ఏ మారే ప్రభుత్వం కాదు ఇది. ప్రశ్నిస్తే మారే ప్రభుత్వం కాదు ఇది. ఇది ఖచ్చితంగా గద్దె దించితే తప్పితే తెలంగాణకు భవిష్యత్తు లేదు. మనం మార్పు కావాలంటే ఇంకొక పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉండంగా మార్పు సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించగలిగేటువంటి పార్టీ. ప్రతిపక్షాలు మేమున్నాం అంటే ప్రతిపక్షం లేదు. ఒక్క బీజేపీ మాత్రమే ప్రతిపక్షం. ఇతర ప్రతిపక్షాలు టీఆర్ఎస్కు ఫ్యామిలీ మెంబర్స్. ఇంజన్ లేని పార్టీలు, కాంట్రాక్టర్లు, కమిషన్లు, భాగస్వాములు, నిజాం నిరంకుశ వారసత్వ ఫ్యూడల్ రాజకీయాలను పెంచి పోషించిన పార్టీలు. కాబట్టి టీఆర్ఎస్ ఇతర పార్టీ ఏదైతుందో వీళ్ళంతా కూడా డిఎన్ఏ సేమ్. ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు, ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు అవే కుటుంబ రాజకీయాలు. టీఆర్ఎస్ను ప్రశ్నించేటువంటి నైతిక అధికారము, ప్రత్యామ్నాయ సిద్ధాంతము
అమ్ముడువోని కార్యకర్త నాయకత్వం కలిగినటువంటి పార్టీ కేవలం బీజేపీ మాత్రమే. కాబట్టి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతుందో ఇది మార్పు తయారీ యాత్ర. మార్పు కోసం జరిగేటువంటి జన చైతన్య యాత్ర. ప్రజల్లో ఈ ప్రశ్నలను బలోపేతం చేసి ప్రజల్లో ఒక విశ్వాసం, మార్పు కోసం బీజేపీ అనేటువంటి పద్ధతిలో ముందుకెళ్ళడం కోసం ఈ యాత్ర నడవబోతున్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రాజకీయాలు ఈ యాత్ర ఒక్కొక్క రోజు ముందుకెళ్తుంటే ఇంకా బలోపేతం అవుతాయి. మోదీ గారి నాయకత్వంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏ విధంగానైతే మార్పు తీసుకొచ్చామో ఈ యాత్రలో మాకు ప్రతినిధి సంఖ్య లేకున్నా సరి అయినంత సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవకున్నా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము గత 7 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అనేక అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలు, జాతీయ రహదారులు, ఇతర పెట్టుబడులు, అనేక సంస్థలు, వీటన్నిటి విషయంలో కూడా ఇంటింటికి మా కార్యకర్తలు చెప్తారు. తెలంగాణ పట్ల జాతీయ పార్టీ బీజేపీ అంకిత భావంతో ఉంది. జాగ్రత్త, ఆఫ్ఘనిస్తాన్లో మార్పులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే మార్పులు వస్తున్నాయో అవి 2000-3000 కిలోమీటర్ల దూరంలో వస్తున్నాయి. కాబట్టి మాకు ఇబ్బంది లేదు అని భయపడకుండా ఉండడానికి వీలు లేదు. తాలిబాన్ మద్దతుదారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. బహిరంగంగా తాలిబాన్ మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇటువంటి పార్టీలకు, ఇటువంటి సిద్ధాంతాలకు చేయూతనిస్తున్నటువంటిది, రక్షణ ఇస్తున్నటువంటిది, ఒక రకంగా లెజిటిమేసీ ఇస్తున్నటువంటి పార్టీ రాజకీయంలో అధికారంలో ఉన్న పార్టీ. తెలంగాణలో అధికారంలో ఉండేటువంటి పార్టీ ఇటువంటి మద్దతుదారులతో, తాలిబాన్ మద్దతుదారులతో కుడి భుజంగా ఎడమ భుజంగా రాజకీయాలు చేస్తున్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పాదయాత్రలో చర్చనీయాంశాలు. ధన్యవాదాలు.